హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం థెర్మోప్లాస్టిక్కి థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మధ్య తేడా తెలుసుకుందామండి. ఫస్ట్గా థెర్మోప్లాస్టిక్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే వాటర్ బాటిల్ తాగేసి బయటపడేస్తాం కదండి. ఈ తాగేసిన వాటర్ బాటిల్ మళ్ళీ అది ఫ్యాక్టరీకి వెళ్ళి ఒరిజినల్ షేప్తో రావడాన్ని ఏమంటారంటే థెర్మోప్లాస్టిక్ అంటారన్నమాట అండి. థెర్మోప్లాస్టిక్ ఈజ్ నథింగ్ బట్ రీసైకిల్ అవ్వడం అండి. అంటే రీసైకిల్ అయ్యి రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకా మన ఇంట్లో వాడతాం కదండి, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ గిన్నెలు అని ఉంటాయి కదండి, అవన్నీ రీయూజబుల్ అవుతాయి అన్నమాట. అదే థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే అది రీయూజబుల్ అవ్వమాట అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నాన్ స్టిక్ ఉంటుంది కదండి, మన కుకింగ్ వెజల్లో నాన్ స్టిక్ హ్యాండ్లు ఉంటుంది కదా, ఇది పట్టుకుంటే కాలదు కదా. దీనికి కారణం ఏంటంటే థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ దాంట్లో యూజ్ చేస్తారన్నమాట అండి. థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనేది ఒరిజినల్ షేప్కి రాదండి. థెర్మోప్లాస్టిక్ అనేది ఒరిజినల్ షేప్కి వస్తుంది అన్నమాట అండి హీట్ చేస్తే. ఇది థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ హీట్ చేస్తే ఒరిజినల్ షేప్కి రాదండి. ఓకేనండి. ఇంకా దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ ఎన్ని ఉంటాయి కదండి, ఇది థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వస్తుంది అన్నమాట. థెర్మోప్లాస్టిక్ అనేది డైలీ యూజెస్ అన్నమాట.